ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం గుడైర్వర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవారిలో అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 4వ తిరువాయిమొഴിలో 4వ పాసురంలోకి వచ్చాం. 4లోకి ప్రవేశించాము అన్నమాట. ఈ తిరువాయిమొഴి అంతా కూడా, ఈ దశకం అంతా కూడా తనని ప్రేమించినటువంటి శ్రీమన్నారాయణుడు దూరమయ్యాడని ఆళ్వార్లు పరాంకుశ నాయకిగా మారిన అవస్థలో ఆ ఎడబాటుని తట్టుకోలేక ఎన్ని రకములుగా బాధపడుతోంది, ఏ పనులు చేస్తోంది, ప్రపంచంలో ఉండే పనులా, అవి అతీతమైనటువంటి విషయాలా, అందరూ చేయలేని పనులా. నిన్న మనం చెప్పుకున్నాం, నిప్పుని చూసి ముట్టుకోవడం, గాలిని చూసి కౌగిలించుకోవడం ఇత్యాదులన్నీ. అంటే ఇది సామాన్యులెవరూ చేయలేనటువంటి పనులు. అందులో భగవత్తత్వాన్ని దర్శించడం అనేది ఆళ్వార్లు చేసేటువంటి ప్రత్యేకత. ఏమిటి అందులో భగవత్తత్వాన్ని దర్శించడం అనేది? ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ముఖములో నుంచే అగ్ని వచ్చింది కాబట్టి నా స్వామి ముఖమండలం నుంచి వచ్చినటువంటి అగ్ని నన్నేమీ చెయ్యదు అని కౌగిలించుకుంది. అంత అందమైన అర్థాన్ని చెప్పారండి అక్కడ. అలాగే ప్రాణాద్ వాయురజాయత, వాయువుకి ఎలాగైతే అందరికీ కూడా ప్రాణశక్తిని నిలబెట్టే శక్తి ఉందో, అలాగే ఇక్కడ స్వామి కూడా అందరినీ రక్షించే శక్తి కలిగినవాడు అని గాలిని కౌగిలించుకుంది అని ఇలాంటి అతీత చేష్టలని వర్ణించారు నిన్నటి పాసురంలో. ఇవాళ మరికొన్ని కొత్త భావాలను అందిస్తున్నారు. 4వ పాసురం. ஒன்னிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நின்ற குன்றத்தினை நோக்கி நெடுமாலே வா என்ன கூவும் நன்று பெய்யும் மழை காணில் நாரணன் வந்தான் என்று ஆளும் எண்ணின மையல்கள் செய்தார் என்னுடை கோமளத்தையே. ఒండ్రియ తింగళై కాటే, ఇది విరహావస్థలో చేసేటువంటి మరి ఒక పని. ఒన్నయ్య తింగళ్, తింగళ్ అంటే చంద్రుడు అని. మార్గజి తింగళ్, మార్గశీర్ష మాసంలో చంద్రుడు అని చెప్పుకుంటాం కదా, అలాగే పూర్ణుడైన చంద్రుణ్ణి చూపిస్తుంది. సరిగ్గా ఈవిడ బయటకు వచ్చేటప్పటికి పూర్ణ చంద్రుడి దర్శనం అయింది. అడుగడుగో చూడండి ఒకసారి అని చూపించి, ఒళిమణి వన్ననే ఎన్నం, మణివర్ణుడు వచ్చాడు, దగద్దగాయమానంగా మెరిసిపోతున్నాడు, నా ప్రియుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి చూపిస్తోంది. ఇది ఎక్కడ గొడవరా బాబు, లోకంలో చంద్రుడు వస్తాడు, సూర్యుడు వస్తాడు, ఆ వచ్చిన వాళ్ళని చూసి నా ప్రియుడే అంటుంది ఏమిటి అని తల్లి తల పట్టు కూర్చుంది. ఆగలేదు. ఆ చంద్రుడు అలా వెడుతుంటే ఒక కొండ కనపడిందండి. వెంటనే నిన్న కున్నత్తనై నొక్కి, అక్కడ ఉన్న కుండ్రం అంటే పర్వతం, దాన్ని చూచి నెడుమాలే, వ్యామోహం కలిగిన వాడ, వా ఎన్నో కోవం, రావయ్యా రావయ్యా అని పిలుస్తోంది. చంద్రుడయ్యాడు, కొండ అయిపోయిందండి. ఇంకా కొండ మీద మనకేం కనిపిస్తాయి? పెయ్యం మేఘం, పెయ్యం మഴയെ అంటే వర్షించేటువంటి మేఘాలు కనిపిస్తాయి. కాణిల్, అవి చూసేటప్పటికీ నారణన్ వందానెండ్రు, శ్రీమన్నారాయణుడు వచ్చేశాడు అంటోంది. చంద్రుడు, కొండ, మేఘాలు ఒక ప్రాకృతిక రామణీయకత్వాన్ని ఆ ఆర్డర్లో మనకు చూపించారు చూడండి. ఆ వచ్చాడని 3వది వచ్చేటప్పటికి, వర్షిస్తున్న మేఘాన్ని చూసేటప్పటికి
నెమళ్ళు ఎలాగైతే పొరులు విప్పి ఆ ఉరుముల వడి మెరుపుల జడి నెమలి ఆటలా ఎంత పురి విప్పుకొని ఎంత చక్కగా నాట్యం చేస్తాయండి. అలాగే ఎగిరిపోతోంది మా అమ్మాయి, ఆడు నృత్యం చేస్తోంది. ఎన్నో ఈయన ఇదిగో ఇలా చెప్పిన విధమే కాకుండా ఎన్నుడై కోమలత్తై మయ్యల్గల్ செய்தார். ఈ కోమల రూపి అయిన మా ముద్దుగుమ్మకి, మా బంగారు బొమ్మకి ఎలాంటి భ్రమలను పుట్టించాడమ్మా ఈ కుర్రాడు అనుకుంటోంది తల్లి అని. అలాంటి అనుభవాలున్న తల్లులందరికీ అల్లుళ్ళ మీద అలాగే కోపం వస్తుంది అంటారు ఒక వ్యాఖ్యానంలో. మా అమ్మాయిది ఏం తప్పు లేదమ్మా, అతను చేసిన పని వల్లే ఈ అమ్మాయి ఇలా చేసింది అనేటువంటి సమన్వయం కూడా ఇక్కడ చక్కగా కుదురుతుంది అన్నమాట. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము. 7 4ాం పార్టు 113వ పేజీ చివరుందండి. వ్యసన సహయ్యల్లాద ఇవళై ఇప్పటి నోవు పడుదువతే నోము పడుతువదే ఎంగిరాళ్. వ్యసన సహై అల్లాద అంటే దూరమై బ్రతకలేని స్థితి, అంటే విరహావస్థ అన్నమాట. అలాంటి బాధని నేను చూడలేకపోతున్నాను. అబ్బబ్బా ఏం బాధపడిపోతోంది మా అమ్మాయి అని. ఒండ్రియ తింగళై కాట్టి ఎల్లా కలైగళం నెరింబెన చంద్రనై కాట్టి. పూర్ణ చంద్రుడండి, ఏదో ఒక కళ 2 కళలు, చవితి చంద్రుడు, షష్ఠి చంద్రుడు, అష్టమి చంద్రుడు కాదండి. పూర్ణ చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అది శ్రమహరమాన చంద్రన్ అంటారు. అలా చూస్తూ ఉంటే మనకు ఉండేటువంటి శ్రమలన్నీ కూడా తీరిపోతాయి. అంటే అసలు చంద్రుడు అంటేనే చెది ఆహ్లాదనే అని ధాతువు అండి. మనస్సుకి చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం, ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. నిరంబిన చంద్రునై కాటి అరుగు నిన్నవరుగళుక్కు పక్క వాళ్లతోటి. ఇగో ఇలా రండి, ఈ చంద్రుణ్ణి చూసారా మీరు? ఎంత బాగున్నాడో చూడండి. ఒడి మణవన్ననే ఎన్నం. ఇదిగో మెరిసిపోయే మణివర్ణుడండి, వచ్చేశాడు నన్ను చూడాలని, నన్ను కలుసుకోవాలని వచ్చేశాడు అంటుండు. ఒళి మణివన్ననే ఎన్రు సంబోధియా నిన్నాళ్. ఇది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం. ఒళిమణి వన్ననే ఆ వచ్చిన వాడు కాంతివంతమైన వర్ణము కలిగిన వాడే అని ఒక అర్థం. మన్ననే రంగు కలవాడే నిశ్చయార్థం. రెండోది ఒళిమణి వన్ననే, వచ్చినవాడు ఏమైనా ఒళిమణి వన్నన్న కాంతి స్వరూపుడా ఒక అర్థం. ఒళిమణి వన్ననే వా ఓ కాంతి స్వరూపుడా రా అని 3వ అర్థం అంటాడు. ఆ ప్రయోగానికి నంబిళ్ళయ్య గారు 3 విశేషార్థాలు చెప్పారు. ఓ నువ్వా అని పిలుపు పిలిచినట్లు, నువ్వే అని నిశ్చయార్థం చెప్పినట్లుగా, నువ్వా అవునా కాదా అనే సందేహార్థాన్ని చెప్పినట్లుగా. ఇది చాలా వ్యాఖ్యానంలో గొప్పతనం ఇదంతా. పుగరయ్యుడైతాన రత్నం బోలే, కాంతి కలిగినటువంటి రత్నంలాగా కుళిరందబడివోడే అన ఇక్కవందదే ఎన్నం. ఆ కాంతితో సహా నన్ను ఒక్కసారి కౌగిలించుకోవాలని వచ్చేశాడు. ఇవన్ ఔజ్వల్యత్తయ్యుడయ్య సర్వేశ్వరన్ ఎన్నో అవర్గడుక్కు చొల్లా నిర్కుం ఎండ్రుమాం. ఎంత కాంతివంతుడో చూసారా ఆయన? మీకు కనిపిస్తుందా కాంతి అంతా? అది ప్రేమ కలిగిన వారికి కనపడినంత ఆనందమయమైన దృశ్యం పక్క వాళ్ళకి కనపడకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నా కళ్ళు పెట్టుకు చూడు నీకు కనిపిస్తుంది అంటారు. మనం వాళ్ళ కళ్ళు పెట్టుకు ఎలాగో చూడలేం. కాబట్టి ఆ కాంతి ఆ కాంతే, ఈ కాంతి ఈ కాంతే అన్నమాట. చొల్లా నిర్కుం ఎండ్రుమాం 114వ పేజీ. ఇమ్మజంగల్ చంద్ర నవనాగయ్యానదెన్న అంటే ఏమిటండి? ఈ చంద్రుడు ఆవిడ యొక్క ప్రియుడా? ఎన్బర్గళే అలాగా. ఏమిటి చంద్రుడేమిటి, నీ ప్రియుడేమిటి, వాడు మణివర్ణుడేమిటి, నిన్ను చూడ్డానికి రావడం ఏమిటి అని వీళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒడి మణివన్ననే, అవును మణివన్ననే, నిశ్చితం సునిశ్చితం, అందులో ఇంకా డౌట్ లేదు, ఆయనే వచ్చాడు. ఇందాక సంబోధనార్థం చెప్పుకున్నాం, ఇప్పుడు నిశ్చితార్థం చెప్పుకుంటున్నాం.
ఇవన్ అవనే ఎన్నానెన్నాళ్ ఈయన ఆయనే, ఖచ్చితంగా అందులో ఏమాత్రం డౌట్ లేదు అని చెప్పడం అన్నమాట. అయిపోయిందండి. సరే ఆ చంద్రుణ్ణి చూసి ఇలా అనుకుంటోంది, అబ్బా అని తల తిప్పింది కాసేపట్లో. నిండ్ర కుండ్రత్తినై నొక్కి ఆ చంద్రుడు అలా వెడుతూ 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 కొండల మధ్యలోకి వచ్చాడండి చక్కగా. ఇవళవిలే ఏదేనం ఒక మలైవారా కండు కుత్తొత్తుమే. ఇంతలో ఆ చంద్ర ప్రయాణంలో వెనక భాగంలో ఒక అందమైనటువంటి కొండ కనపడింది. అత్తయ్య పార్త్, ఆ కొండను చూసేటప్పటికి నెడుమాలే వాయన్నకోం, ఓ ఆశ్రిత వాత్సల్యం కలిగిన స్వామి, రా 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 నీకోసం ఎదురు చూస్తున్నా. నెడుమాలే, మాలే అంటే వ్యామోహశీలి, అంటే నా యందు ఎంతో ప్రేమ కలిగిన వాడా రా రా అని పిలుస్తాను. వడివిల్ ఏమండి, ఎక్కడో కొండను చూసి నెడుమాలే అండం ఏంటండి, ఎలా సమన్వయము? వడివిల్ పెరుమయ్యై కన్నవారే, పెద్ద కొండ. ఈవిడికి వెంటనే ఒక ఆయన గుర్తొచ్చేశాడు. వామనుడి నుంచి త్రివిక్రమావతారత్వాన్ని పొందిన మహనీయుడు. పెరుమయ్యై కండవారే, ఆ పెద్దతనం చూసేటప్పటికి వ్యాప్తి అన్నమాట, విశ్వవ్యాప్తి చూసేటప్పటికి. జగత్తై ఎడయ్యతన్ తిరువడిகளின் కీజే కీజే ఇటుకొళ్ళుం పడి పెరియవడి వైవుడయ్య, లోకాలన్నిటినీ తన పాదాల కింద సర్ది పెట్టి, ఇంకా చాలా చోటు ఉందిటండి ఆ పాదం కింద. అంత పెద్ద మూర్తిత్వాన్ని పొందినటువంటి స్వామి. తిరువులగళంద అరుళిన సర్వేశ్వరం, తిరువులగు అళందు అరుళిన సర్వేశ్వరం, ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి దయామూర్తి అయిన పరమాత్మ. ఎండ్రు నినైత్ అని భావించి ఇంగనే వారాయో ఎన్న ఎంత జైక్కుం, వారాయి ఎన్నారిడరై నెక్కాయ్. సిరియ తిరుమలలో తిరుమంగయాళ్వారు అంటారు, రా నా దుఃఖాన్ని ఎప్పుడు తీరుస్తావా అని ఎదురు చూస్తున్నాను అన్న పిలుపుని ఇక్కడ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంది అన్నమాట. ఇంగనే వారాయో ఎన్న జక్కుం ఎన్న పిళ్ళాన్ పణిక్కుం. ఇక్కడ ఇద్దరు తమ తమ కాలక్షేపాల్లో రెండు రకాలుగా చెప్పారటండి. పిళ్ళానంటే తిరుక్కురుగై పిరాన్ పిళ్ళానని మనకి పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానం రచించినటువంటి మహానుభావులు ఏమన్నారంటే, ఈ జగత్తునంతటిని నీ పాదం కిందకి తెచ్చినటువంటి ఓ జగత్ శరీరీ రావయ్యా అని పిలిచింది అని ఆ పిళ్ళాన్ అనేటువంటి ఆయన కాలక్షేపంలో చెప్పుకున్నారు. నంజయ్యర్ వారు అలా చెప్పలేటండి, ఈయన ఎలా చెప్పారో చూడండి. అంగనన్ రెక్కే, అలా కాకుండా జీయర్ మలై పేర మాట్టాదు, కొండ ఏమాత్రం కదలదు, కానీ పలకాల్ వర్షిక్కయ్యాలే, ఆ కొండ మీద ఎప్పుడు వానలు పడుతుంటాయి కదా, మేఘాలు ఏమవుతాయి, కొండ తాకిడికి తమలో ఉన్న జలాన్ని అక్కడ వర్షించేస్తూ ఉంటాయి. అరుక్కత్తు పసుగు పసుగు పణిక్కుం ఎన్నెరుక్కుమే, ఆ జలాలు పడేటప్పటికి నెమ్మది నెమ్మదిగా అదంతా కూడా గడ్డి మొలవడం మొదలుపెట్టి పచ్చగా పచ్చగా ఒక గ్రీన్ కార్పెట్ పరిచినట్లుగా కొండలంతా ఆకుపచ్చగా కనిపిస్తాయిట. అత్తయ్య కండు, ఆయన ఆలోచన చూడండి, ఆ ఆకుపచ్చటి రంగుని చూసిందిటండి. అవన్ సాపరాధనాగయ్యాలే లజ్జిత్, ఎంత కథను అల్లేసిందో. తప్పు చేశాడు, వస్తానన్న టైంకి రాలేదు, సిగ్గుపడిపోతున్నాడు ఇప్పుడు రావడానికి. లజ్జిత్తు సిగ్గుపడిపోయి వందు కిట్టమట్టామయ్యాలే, నా ముందుకు రాలేకపోతున్నాడు, దరి చేరలేకపోతున్నాడు. పచ్చై పిడాత్తై ఇట్టు ముట్టా కిట్, ఇది అందం ఏంటంటే ఒక ఆకుపచ్చని శాలువ ముసుగు వేసుకు వచ్చాడు ఎండ్రు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. కొండ ఉంది, ఆ కొండనేమో త్రివిక్రమావతారంతో పోల్చింది. కొండ మీద ఏమో చక్కటి గడ్డి మొలిచింది, అది ఒక దుప్పటి కప్పినట్లుగా ఉంది. దాన్ని ఆళ్వారి నాయకి ఏమనుకుంటోందిట, ఇంత ఉజ్వలమూర్తి కూడా
నా దగ్గరికి రావలసిన సమయంలో రాలేకపోయానని సిగ్గుపడి ఓ ఆకుపచ్చ శాలువ ముసుగు వేసుకుని వచ్చాడు. అదిట ఆ పచ్చగా ఉన్నటువంటి గడ్డి అంతా ఆకుపచ్చ శాలువ ముసుగు వేసుకొని వచ్చాడు. ఆనై కూట్టత్తుక్కు కదవిడలన్రో ఉమక్కు లజ్జిక్క వెండువదు, మన కలయికకి సిగ్గుపడవలసిన అవసరం ఉందా, రా ఏం పర్వాలేదు వచ్చేయి అని పిలుస్తోందా అన్నట్లుగా. ఇంగనే పోరీరన్నా నిన్నాళ్ళు ఎన్రు, వచ్చేవయ్యా ఏం పర్వాలేదు అని ఆహ్వానిస్తోందా అన్నట్లు. అంటేనండి ప్రకృతిని ప్రకృతిగా చూడడం, ప్రకృతిని కథా విధానానికి సమన్వయించడం, ఇవి కవులు చేసేటువంటి అద్భుతమైనటువంటి వర్ణనలు. మామూలుగా ప్రకృతి రామణీయకత్వాన్ని ఎవరైనా వర్ణిస్తారు. అది ఎంతవరకు కొండలు ఉండడం, కొండల మీద వానలు కురవడం, వానలు కురిస్తే గడ్డి మొలవడం, అంతవరకు ప్రకృతి రామణీయకత. దాన్ని పొయిటిక్ ఎక్స్ప్రెషన్గా ఒక కవితా శైలిలోకి మళ్ళించి, ఓహో ఆలస్యంగా వచ్చాను, ఎలా రాను, నీ కంటికి ఎలా కనపడను అని ఆకుపచ్చ ముసుగు వేసుకు వచ్చావా, అంత దాక్కోక్కర్లేదులే, మన కలయికకి అడ్డే ఉంది, రా వచ్చేయి వచ్చేయి అని ఆహ్వానిస్తోందా అన్నట్లు ఉంది అని నంజయ్యర్ అనేటువంటి మహానుభావులు చెప్పుకున్నాం కదండి. ఈయన భగవద్ విషయాన్ని 100 చాత్మర్లు చేసుకున్నారు. ఒకసారి కాదు, జీవితకాలంలో ఒక్కసారి చెప్పడానికే తల్లడిల్లిపోయే గ్రంథం. అలాంటి దాన్ని ఉడయవల్లి స్వామివారు వంటి వారు సుమారుగా 19 సార్లు చెప్పారండి. అందువల్ల నడయాడే భగవద్ విషయం అని పేరు వారికి. అలాంటిది 100 సార్లు చెప్పారండి నంజయ్యర్ అనేటువంటి మహానుభావులు అని. ఇంగనే పోరీరన్నా నిన్నాళ్ళు ఎన్రు నన్రు ఇత్యాది కెట్టుమజై ఎన్రెక్కే. ఇంకా వర్షం వచ్చిందండి. వర్షాన్ని మేఘాన్ని చూస్తోంది. ఈ మేఘాలు కెట్టుమజై అక్కర్లేనప్పుడు వర్షిస్తాయండి, అకాల వర్షాలు. వాటి వల్ల ఏమవుతుంది, చక్కగా పండిన పంటలన్నీ కొట్టుకుపోతాయి, నష్టం వచ్చేస్తుంది. అలాంటి వర్షాలు ఎవ్వరూ కోరుకోరు. కెట్టుమజై ఎన్రికే, అలాంటి వర్షం కాకుండా ప్రాప్త కాలத்தில் వర్షత్తై కండవారే, ఎప్పుడు కురవాలో అప్పుడు కురిస్తే ఎంత వానకి ఎంత చరితార్థత ఉంటుందో అన్నమాట. నిర్హేతుకమాగా సత్తై నొక్కుమవన్ వందానెన్రు. ఆయన వాన ఎలాగైతే సస్యానికి రక్షకమో, ఈయన రాక నాకు జీవరక్షకము, ప్రాణరక్షకము. పోలిక అదనమాట. వాన వల్లేమో పంట బ్రతుకుతుంది, ఆయన వల్ల నేను బ్రతుకుతాను అనేటువంటిది. సత్తై నొక్కుమవన్ వందానెన్ను, అలా నా జీవితాన్ని నిలబెట్టడానికే ఈయన వచ్చాడని. మయిల్గల్ వర్షాకాలத்திலே ససంభ్రమ నృత్తం పండుమా పోలే సంభ్రమయ్యా నిన్నాళ్. మంచి వర్షాకాలం వచ్చిందనుకోండి, ఉరుములు వస్తుంటాయి, మెరుపులు వస్తుంటాయి, దడదడ దడదడ వాన పడే సూచన వచ్చేటప్పటికి నెమళ్ళన్నీ గబగబగబా చక్కటి అడుగులు వేసుకుంటూ వచ్చి పించాలు విప్పేసి నాట్యాలు చేసేస్తాయి. ఇప్పుడు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ అందమైనటువంటి మేఘ దర్శనం చేత నెమలి ఎలా ఆటలాడిందో, స్వామి దర్శనము, ఆయన శ్యాముడు కాబట్టి ఆయన యొక్క రాకను చూసి ఆళ్వారి నాయకి అనేటువంటి నెమలి ససంభ్రమయా నిన్నాడు అంట నృత్యం చేసేస్తోంది. ఎగిరి పడిపోతోంది, అటు ఎగిరిపోతోంది, ఇటు ఎగిరిపోతోంది. ఏమిటమ్మా అంత ఉత్సాహం అంటే, మా స్వామి వచ్చాడు అంటోంది. ఎండ్రు అన్నదానికి మళ్ళీ 2 అర్థాలండి అక్కడ. ఇప్పడిగళై చొల్ల ఇనమయ్యల్గళై செய்தார், ఇప్పటి పిచ్చుక్కళై పండినార్. ఇలా చేశాడు అని. ఆ ఇలా అండంలో ఎంతో ఉంటుందండి. చిన్న చిన్న పదాలు ఉంటాయి, వాటికి మన ప్రయోగాలలో చాలా విశేషాలు ఉంటుంటాయి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాకు తెలుసు రాముడంటే ఏమిటో అంటాడండి విశ్వామిత్రుడు. ఏమిటి నాకు తెలుసు అంటావు, తండ్రినైనా నాకంటే నీకెక్కువ తెలుసా అంటాడు అక్కడ దశరథుడు. నీకేం తెలుసయ్యా, నువ్వు కిరీటాన్ని పెట్టుకున్నావు, నేను జడలు ధరించా తపస్సు వల్ల. జడధారి
కిరీటధారి ధర్మమోక్షపర అర్ధకామపర జ్ఞానవృద్ధమయ రాజన్ బహవ పర్యుపాసిత. ఎన్ని విశేషణాలు చెప్తాడో. అహం, అంత గొప్పవాణ్ణైన నేను అని. అలాగే ఇక్కడ కూడా என்று இப்படிகளை சொல்லி இப்படி பிச்சுக்களை பண்ணினார் இப்படி పిచ్చెత్తిత్తిల్ ఎండ్రెండ్రుమాం. ఇలా ఎప్పటి నుంచి దీని మనసు మార్చేశాడో నాకు తెలియట్లేదు. చూస్తుంటేనే ఉంటాం, ఎప్పుడు ఏమి జరుగుతాయో మనకు తెలియదు. వాళ్ళ మనస్సులు కలిసిపోతాయి. ఉన్న వాళ్ళని అమాయకుల్ని చేసేసి ఎగరేసుకుని పోతూ ఉంటారు అని. ఇవాళ ఎనక్కు భవ్యయ్యాగై తవిరంద పెన్బు. ఇప్పటి వరకు నా మాట వినేదమ్మా ఈ పిల్ల. ఇదుకెల్లాం కాలముండో ఎంగరా. ఇంకా నా మాట వినే రోజులు పోయాయి. ఏదైతే అవుతారు వాళ్ళ కర్మ అని వాళ్ళకు వదిలేసి ఎగిరిపోయినటువంటి పిల్లమ్మ ఈ పిల్ల. ఎన్ సెల్లుమెన్ వశము మల్లల్ ఎన్నదెప్పోదు. ఎప్పటి నుంచి ఇలాగా, ఎండ్రు అన్నదానికి రెండు అర్థాలు. ఎప్పటి నుంచి ఇలా జరిగింది అని అంటే, ఇప్పటి ఇవళే పిచ్చెత్తిపోదు, ఎప్పోదు, ఎప్పటి నుంచి ఈ పిచ్చి అని ఒక అర్థం. రెండవది ఇలా అంటోంది అని ఎండ్రు అని అర్థం. ఎండ్రు అంటే ఎప్పటి నుంచి, ఎండ్రు అంటే అని కూడా అర్థం. ఎన్నుడై కోమళత్తయ్యే அதுதான் செய்யும்போது ఆశ్రయం వేండావో కలవయం కూడా పొరాద సుకుమారియే. ఇక్కడ ఒక అందమైన మాట అన్నారు. కౌగిలించుకున్నప్పుడు కౌగిలి కొంచెం సడలిస్తేనే తట్టుకోలేని పిల్ల. పొరాద సుకుమారి. ఆ మాత్రం దూరం కూడా భరించలేని పిల్ల. పిరువు పొరుక్క పన్నువదే. ఈ విశ్లేష బాధని ఇంత భయంకరంగా ఎలా భరిస్తోందో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇందులో 2-3 విషయాలను మనం చెప్పుకోవాలి. చంద్రుణ్ణి చూసింది, స్ఫటికం వంటి కాంతి కలిగినటువంటి నా ప్రియుడు వచ్చాడు అంది. ఇంతలో పర్వతం కనపడింది, దాన్ని చూసేటప్పటికి వ్యామోహం కలవాడు అని అంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. చంద్రుణ్ణి చూసి నా ప్రియుడని ఎందుకంది? కాంతి వలన అనొచ్చు, స్ఫటిక వర్ణుడు అవడం వల్ల కావచ్చు. అలాగే కొండను చూసి ఏమంది? ఉత్తుంగత్వం వల్ల, అంటే త్రివిక్రమావతారం గుర్తుకు రావడం వల్ల నెడుమాలే వ్యామోహశీలి. ఆయన ఎంతో వ్యామోహంతో లోకాలన్నీ కొలిచాడు, ఈయన వ్యామోహంతో ఇలా పర్వతంలా ఇక్కడ నిలిచాడు. ఆ పోలికతోటి కొండ అంది. మేఘాలను చూసి ఎందుకనుకుంది? మేఘాలు మన శ్రమని హరించి ఎలా ఆనందాన్ని కలిగిస్తాయో స్వామి రాక అలాగ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని. మణివన్ననే అన్న చోట 3 విశేషాలు. మణివన్ననే కాంతి స్వరూపుడా పిలుపు. మణివన్ననే కాంతి స్వరూపుడా ప్రశ్న. మణివన్ననే అదా ఇదా సందేహం అన్నమాట. అంటే దాగడ. అలాగే ఇంకొక వ్యాఖ్యానంలో ఇంకొకటి ఏం చెప్పారు? ఏదో కొండ మీద వర్షం పడి పచ్చిక మొలిచింది అని సామాన్యార్థం చెప్పారు అని. కాదు 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 నంజయ్యరేమని అని పిల్లానన్నారు. నంజయ్యరేమన్నారు అంటే సిగ్గులతోటి, అయ్యో ఇవిడు మొహం చూడడం ఎలాగాని పచ్చటి శాలువా కప్పుకొని వస్తే ఏం పర్వాలేదు రాయన రా అని. తర్వాత మూడోది ఏమందండి? నారాయణ. ఈ ఒకసారి మేఘాన్ని చూసేటప్పటికి ఏమని పేరు పెట్టిందండి? ఇందులో మనకి నారణన్ వందానెన్నాలు నారాయణుడు వచ్చాడు. ఇక్కడ ఇంకో ఉపకారం కూడా. నారాయణుడు అనేటువంటి ఆపో నారాయితి ప్రోక్తాహ. జలాలు వాటిని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి వాడు. నారములంటే జీవకోటికి తాను ఆధారంగా ఉన్నవాడు, తాను వాటికి ఆధారం, తనకవి ఆధారంగా ఉన్నవాడు. ఇలాగా ఉపకార స్వరూపుడైనటువంటి వాడు అనే లక్షణాన్ని తీసుకొని మేఘాన్ని చూసి నారాయణుడంది అని ఒక అద్భుతమైన సమన్వయాన్ని ఇక్కడ మనకి చేశారు. ఇవన్నీ కూడా అమ్మాయి తాను తన పరిస్థితిని గమనించక
ఉట్టి అమాయకురాలు, పిచ్చి పిల్ల. ఇలాంటి పిల్లని ఇంత మోసం చేసేశాడు. ఒకదాన్ని చూసి ఒకటి అనుకుంటోంది, అయ్యో ఇది చూడ్డానిక నేను బ్రతుకున్నాను, ఎంత పుణ్యమో చేసుకున్నాను, మా అమ్మాయిని కన్నాను అనుకున్నాను, ఎంత పాపం చేసుకున్నానో ఇప్పుడు ఈ కష్టాన్ని చూడవలసి వస్తోంది అని తాయిమార్ అవస్థలో నమ్మాళ్ళవార్లు 4వ పత్తు 4వ తిరువాయిమొഴി 4వ పాసురంలో అద్భుతమైనటువంటి భావాలను మనకి అందించారు. ஒன்றிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நின்ற குன்றத்தினை நோக்கி நெடுமாலே வா என்ன கோவம் நன்று பெய்யும் மழை காணில் நாரணன் வந்தான் வந்தான் என்றாலும் என்றென மையல்கள் செய்தார் என்னுடைய கோமளத்தை. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.